తాండూరు పట్టణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం. నిన్న బుధవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం తాండూరు పట్టణంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. నిరసనకు దిగిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినా బీఆర్ఎస్వి నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం చేశారు. తాండూరు పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులు ఉండగా ఇంకో దిష్టిబొమ్మ దహనం చేయడానికి కూడా యత్నించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయిని మరిచి ఆడబిడ్డలపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలను అందుకుంటూ ఓటమి ఎరగని మహిళా నాయకురాలు తాండూరు ఆడపడుచుపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదని నాయకులు విమర్శించారు. దిష్టిబొమ్మ దహనంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తాండూరు పట్టణంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మద్దతుగా ధర్నా నిర్వహించారు. నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో మహిళలను అవమానపరుస్తూ తాండూరు ఆడపడుచు సబితా ఇంద్రారెడ్డిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని తెలిపారు. తెలంగాణలో ఉన్న 1,60,00,000 మంది ఆడపడుచులను అవమానపరిచినట్లే అని రాజుగౌడ్ అన్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు అని మహిళలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని అనంతరం ఇచ్చిన హామీలను మర్చిపోయారని రాజుగౌడ్ అన్నారు. ఈ సందర్భంగా యాలల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని సబితారెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి మాట్లాడుతూ సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిందని, అలాంటి సబితా ఇంద్రారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితవు పలికారు. మాజీ ఉర్దుగఢ్ చైర్మన్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే ఆందోళన కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తండ్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు విఠల్ రెడ్డి, 4 మండలాల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పటేల్ వీరేందర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, నరసింహారెడ్డి, ఇందర్చేట్ రాజు, కౌన్సిలర్ ముక్తార్ నాజ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ ప్రధాన కార్యదర్శి సలీం, జావీద్, ఇంతియాజ్ బాబా, సుమిత్ గౌడ్, ఇర్షాద్, కర్ణాకర్ రెడ్డి, శ్రీనివాచారి, సాయిపూర్ నర్సింహులు, ఇంతియాజ్, బషీరాబాద్, రవీందర్ ఠాగూర్, రజక నరసింహ, సందీప్, బీఆర్ఎస్ పార్టీ మరియు బీఆర్ఎస్వి నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నిండు సభలో మహిళలను అగౌరవపరుస్తూ మరి ముఖ్యంగా తాండూరు బిడ్డ, తాండూరు ఆడపడుచు సబితారెడ్డిపై నీచమైన వ్యాఖ్యలు చేయడం, దీన్ని టీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. నువ్వు అవమానించింది కేవలం ఒక సబితారెడ్డికే కాదు, తెలంగాణలో ఉన్న 1,67,00,000 మందికి రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా 6 గ్యారంటీలని మరి మహిళలను మోసం చేసిన ఈ ఒక కాంగ్రెస్ పార్టీ మరి మహిళలకు ఈ రాష్ట్రంలో ఉన్న 90 లక్షల తెల్ల రేషన్ కార్డు మహిళలకు నెలకు 2,500 ఇస్తానని మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డి మరి నా చెల్లెళ్లకు స్కూటీలు ఇస్తా అన్నాడు, నా చెల్లెల తమ్ముళ్లకు ల్యాప్టాప్లు ఇస్తా అన్నాడు, మెగా డిఎస్సిఎస్ అన్నాడు యువకులకు, మరి ముసలి వాళ్లకు 2,000 నుంచి 4,000 పెన్షన్ చేస్తా అన్నాడు, వికలాంగులకు 4 నుంచి 6,000 చేస్తా అన్నాడు, మరి షాదీ ముబారక్ అన్నాడు, తులం బంగారం అన్నాడు. ఈరోజు తులం బంగారం లేదు, షాదీ ముబారక్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. ఎలాంటి కార్యక్రమాలు చేయకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీలో ఇరుక్కున పెట్టే ప్రయత్నంలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఉన్నది.
మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మీరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, తెలంగాణ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పడ్డ పార్టీ ఇది. ఈ పార్టీని ఎవడు కూడా ఏమి పీకలేరని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు తోటే టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికి చేతగాని పరిస్థితి ఈ రేవంత్ రెడ్డితోనైతుందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో మరి రేవంత్ రెడ్డి గారు తెలుసుకున్నాలే. ఇంద్రారెడ్డి గారు 96లో జై తెలంగాణ పార్టీ అని పెట్టి ఆ పార్టీ ద్వారా తెలంగాణ కావాలని పోరాడిన వ్యక్తి కూడా ఆయన అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి గత 10 సంవత్సరాలు సబితారెడ్డి హోంమంత్రిగా ఉండి ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే ఆ రోజు తెలంగాణలో ఉన్న ప్రజలకు మద్దతుగా నిలిచిన కుటుంబం అది. అలాంటి కుటుంబానికి, అలాంటి నాయకులపై ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడడం చాలా నీచమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి మీ జాతీయ నాయకురాలు ఒక మహిళనే కదా, సోనియా గాంధీ గారు ఇదే నేర్పినరా రేవంత్ రెడ్డి గారికి? రాహుల్ గాంధీ ఇదే చెప్పిండా మహిళలను మోసం చేయమని? ప్రియాంక గాంధీ ఇదే చెప్పిందా మహిళలను కించపరచమని? ఏ సభలో అయితే సబితక్కకు అవమానం చేసిండో ఆ సభలనే రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తాండూరు టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ముఖ్యంగా సబితారెడ్డిని అవమానించలేడు. తెలంగాణలో ఉన్న 1,67,00,000 మందికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పవలసిందే మహిళలకు. లేని పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, మరి ముఖ్యంగా ఫస్ట్ నీకు ఒకవేళ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు చెయ్యి, తర్వాత బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకో. బీఆర్ఎస్ పార్టీతో పెట్టుకున్న వాళ్ళు మంచి వాళ్ళు ఖతమైపోయారు. కాబట్టి మేము ఈ తెలంగాణ ఉట్టిగా రాలేదు. 1500 మంది తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ యువకులు, తెలంగాణ అభిమానులు బలిదానాలు చేసుకుంటే తెలంగాణ తెచ్చుకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీది. ఈరోజు 100 కోట్ల మందిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చినాం. మీరు కాంగ్రెస్ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ ఎప్పటి నుంచో తెలంగాణకు మోసం చేసే పార్టీలు ఈ యొక్క కాంగ్రెస్, బీజేపీ. కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ ఆలోచన చేసుకోండి. ఈరోజు రైతులు ఆగమైపోయినరు, మహిళలు ఆగమైపోయినరు, నిరుద్యోగులు ఆగమైపోయారు, మరి నా నిరుద్యోగ యువకులు ఆగమైపోయారు. ఎన్నో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ చాలా రోజు నిలబడదని చెప్పేసి కూడా సందర్భంగా చెప్పుకుంటూ, ఖచ్చితంగా 6 నెలలనో సంవత్సరంలోనో మళ్ళా టీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఒక్కొక్క సంగతి చూస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, తాండూరు నియోజకవర్గంలో రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి గ్రామాల్లో పార్టీని బలోపేతం చేస్తాం. టీఆర్ఎస్ పార్టీని బలంగా ముందు ప్రజల్లో తీసుకెళ్ళి కాంగ్రెస్ చేసిన ఒక అబద్ధాల వాగ్దానాలన్నీ కూడా ప్రజలకు వివరించి ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, తాండూరులో ఈరోజు అందరూ కూడా ఈరోజు పోలీస్ సోదరులు పెద్దసారి ఇంట్లో ఉంటే మరి దౌర్జన్యంగా వచ్చి ఇంట్లో వచ్చి అరెస్ట్ చేసుకోపోయిన దుస్థితి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీది. ప్రజాపాలన అంటే ఇది దగా పాలన, ఇది నీచ పాలన. ఈరోజు మా మహిళా కౌన్సిలర్లు ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావాలని బయలుదేరితే మహిళా కానిస్టేబుల్లను పెట్టి ఎక్కడోళ్ళనక్కడ నిర్బంధించిన ఈ యొక్క పోలీస్ని ఏం చెప్పాలో మాకు అర్థమవుతలేదు. లాఠీలకు తూటాలకు భయపడము. లాఠీలు తూటాలు ఎన్నో తిన్నాము, 69లో తిన్నాము, 2009లో తిన్నాం, కానీ భయపడలేం. తెలంగాణ సాధించుకున్నాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ కొడుకులారా, మీ యొక్క సంగతి చూస్తాం, మీ యొక్క అంతు చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భం చెప్పుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. లాఠీలు తూటాలు
గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం మధుకర్ణ గారి నాయకత్వం మధుకర్ణ గారి నాయకత్వం మధుకర్ణ గారి నాయకత్వం చెప్పాలి సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ పోలీస్ డౌన్ 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 సీఎం రేవంత్ రెడ్డి డౌన్ 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 సీఎం రేవంత్ రెడ్డి డౌన్ 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 ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం పోలీసుల దౌర్జన్యం పోలీసుల దౌర్జన్యం మహిళలపై అకృత్యాలు మహిళలపై అకృత్యాలు సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం క్షమాపణ చెప్పాలి 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 కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ 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 పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మరియు రోహిత్ అన్న ఆదేశాల మేరకు ఈరోజు తానూరులో ఈ నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ పిలుపు మేరకు దిష్టి బొమ్మను కూడా మమ్మల్ని ఇంతమందిని అరెస్టు చేసినా కానీ స్వచ్ఛమైన కార్యకర్తలు 4-5 అయినా కానీ దిష్టి బొమ్మ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా ఈరోజు చెప్పేది ఏమంటే రేవంత్ రెడ్డి గారి భాష ఎట్లున్నదంటే ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. సబితక్క అటువంటి ఆమె పార్టీలో ఉన్నప్పుడు ఆయనని పార్టీలోకి ఇన్వైట్ చేసి తర్వాత అనివార్య కార్యక్రమంలో బీఆర్ఎస్కి వచ్చిందేమో కానీ అతడు మాట్లాడే భాషని తీవ్రంగా నిరసిస్తూ అక్కకు అండగా ఉండాలి. ఆయన అసెంబ్లీలో బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మరి తాండూరు ఆడబిడ్డ సబితారెడ్డి గారికి నిండు సభలో మరి అవమానం జరిగిందని పార్టీ పిలుపు మేరకు వీడికి వచ్చేసిన పార్టీ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిండు సభలో మహిళలను అగౌరవపరిచిన ఈ ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పవలసి ఉందని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పేసి సందర్భంగా చెప్పుకుంటున్నాం. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎంగా ఉండి రాజ్యాంగం తెలిసిన వ్యక్తి ఓ దళిత బిడ్డ మహిళలను ఈ విధంగా కించపరచడం ఏడువరకు సమంజసమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అడగదలుచుకున్నాను. ఏం తెలుసు రేవంత్ రెడ్డి నీకు ఇందిరారెడ్డి గురించి? ఇందిరారెడ్డి 96లో జై తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి. మరి ఇదే సబితక్క హోమ్ మినిస్టర్గా ఉండి తెలంగాణలో ఉవ్వెత్తున ఉద్యమం జరిగితే ఆ రోజు ఉద్యమానికి సపోర్ట్ ఇచ్చిన ఒక మంత్రి మన సబితక్క గారని ఈ సందర్భంగా తెలుసుకున్నారు. మరి ఆ ఉద్యమంలో తెలంగాణ రావడానికి కారణం సబితక్క పాత్ర కూడా ఎంతో ఉన్నది. మరి అలాంటి ఒక మహిళా మాజీ మంత్రిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం ఏడువరకు సమంజసమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. తాండూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకున్నాలే. ఈరోజు కరణ్కోట్లో కానీ మల్కాపూర్లో కానీ సిరిగిరిపేటలో కానీ ఎక్కడ కానీ జినుగుర్తులో కానీ గనులు ఈరోజు దళితులు కొట్టుకుంటున్నారంటే దానికి లీజులు ఇప్పించిన వీరుడు స్వర్గీయ ఇంద్రారెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. మరి ఉద్యమంలో కార్తిక్ రెడ్డి గారు మరి ఉద్యమంలో సబితారెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పటికీ మరి ధైర్యంగా ముందరొచ్చి ఆ రోజు ఉద్యమం కోసం కొట్లాడారు. నువ్వేం చేసినావు? కరీంనగర్లో సభ జరిగితే రైఫల్ తీసుకొని పోయినావు. నువ్వు రైఫల్ రెడ్డివి ఈ విధంగా మాట్లాడడం తగదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. ఈరోజు మీ జాతీయ నాయకురాలు ఒక మహిళ ఉన్న సోనియా గాంధీ ఇదే విధంగా చేయమన్నదా? నేను ఈ సందర్భంగా తాండూరు వేదికగా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. మహిళలను కించపరచమన్నడా రాహుల్ గాంధీ, నీ ప్రియాంక గాంధీ అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా. మరి ముఖ్యంగా ఒకవేళ రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి మాట మనిషి అయితే ఏదైతే మహిళలకు నెలకు 25,000 రూపాయలు ఇస్తా అని ఈరోజు తెలంగాణలో ఉన్న 1,67,00,000 మంది మహిళలకు 90,000 తెల్ల రేషన్ కార్డుల మహిళలకు 2,500 ఇచ్చి చూపు నువ్వు మొగోనివి. మరి ఏ విధంగా అయితే మహిళలకు
నా చెల్లెళ్లకు స్కూటీలు ఇస్తున్నావు కదా, స్కూటీలు ఇచ్చి చూపించు. మరి అదేవిధంగా ల్యాప్టాప్లు ఇస్తున్నావు కదా, ల్యాప్టాప్ ఇచ్చి నీ మొగతనం చూపించుకో. అంతేగాని నువ్వు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నావు, నువ్వు రైతు బంధు ఇస్తున్నావు, రైతు బీమా ఇస్తున్నావు, అన్ని బోకస్ అంతా బోకస్ మాట్లాడేసి ఆ ఒక సభను తప్పుదో బట్టి మరొక్కసారి తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయనికే ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ బిడ్డలందరూ కూడా మేలుకోవాలి. ఈ పోలీసులు మనకేమీ చేయరు, లాఠీలు తుటాలు మాకు ఆపలేవని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను. తెలంగాణ కొట్లాడి 100 కోట్ల మందిని ఒప్పించి కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి. ఈ లాఠీలు తూటాలు మాకు కొత్త కావు. 1500 మంది చనిపోయాక ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న సంగతి గుర్తుపెట్టుకున్నారు అధికారులు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. మేము మా ఇంట్లో ఉంటే మా మహిళా కౌన్సిలర్లు కానీ, మా మహిళా నాయకురాళ్ళు కానీ, మా పార్టీ అధ్యక్షులకు కానీ మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని దౌర్జన్యంగా పోలీస్ సోదరులకి తీసుకురావడం ఇది సరైన పద్ధతి కాదు. పోలీస్ సోదరుల కోసం కేసీఆర్ గారు ఏమేమి చేసిండ్రో మీరందరూ కూడా గుర్తుపెట్టుకునాలి. మీకు ఏ విధంగా ఈ భారతదేశంలో ఏడ కూడా జీతాలు లేవు, పోలీసు వాళ్ళకు ఉన్న జీతాలు ఏ రాష్ట్రంలో లేవు. అయినా కానీ మీరు సిగ్గు మాని టీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయడం అంటే అది మీ విఘ్నతకే వదిలేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. నాయకులను అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అబద్ధాల మాటలు చెప్పిన ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, ఈ 6 గ్యారంటీలు 600 కానీ 100-150 కానీ ఇవి అమలు చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీకి లేదు. కేవలం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంటేనే మనమందరం కూడా సంతోషంగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి పెద్దలు విఠల్ రెడ్డి గారు ఇంట్లో కూర్చుంటే మరి ఆయనను కూడా దౌర్జన్యంగా తీసుకొని వచ్చిర్రు. మా చిన్న యువ కార్యకర్తలను పట్టుకొని వచ్చిర్రు. ఎందుకు భయం మీకు? ప్రజాస్వామ్యం ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలన ఏడవున్నది మీది? ప్రజాపాలన ఇది దగాపాలన, ఇది దగాపాలన. కనీసం మాకు మా రాష్ట్రంలో మేము తెచ్చుకున్న రాష్ట్రంలో మాకు నిరసన తెలపడానికి కూడా ఈరోజు అవకాశం ఇవ్వకపోవడం అంటే చాలా సిగ్గుచేటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకుంటూ, రేవంత్ రెడ్డి గారికి తాండూరు టీఆర్ఎస్ తరఫు నుంచి, రోహిత్ రెడ్డి తరఫు నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే నువ్వు అవమానపరిచినావో మా ఆడబిడ్డలకు, తెలంగాణలో ఉన్న 1,67,00,000 మందికి నువ్వు అవమానించింది కేవలం సబితారెడ్డికి కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 మందికి నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా తాండూరు టీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. జై. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు చూస్తే ఒక్కటే ప్రజలందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతుంది. బడ్జెట్లోని లెక్కలు పొక్కలు ముయ్యలేక అసమర్థమైన కాంగ్రెస్ నాయకత్వం, ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి తన ఇష్టం వచ్చినట్టు సభను తప్పుదో పట్టించే విధంగా వ్యవహరిస్తున్న తీరు మనందరం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ముఖ్యంగా గౌరవ మాజీ మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను సక్రమంగా అభివృద్ధి చేయండి తెలంగాణ ప్రాంతాన్ని అని చెప్పి మేము మీకు సహకరిస్తామంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకత్వం సభను తప్పుదో పట్టించి వ్యక్తిగత దూషణలకు, మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ సమాజం మొత్తం కూడా ఎంతో గర్హిస్తున్నదనే విషయం ఈ సందర్భంగా మనం చెప్పుకోక తప్పదు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి తన ప్రసంగంలో 6 గ్యారెంటీల గురించి కానీ, ప్రజలకిచ్చిన హామీల గురించి కానీ ఎటు తేల్చుకోలేక సతమతమవుతూ తన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో నెలకొన్నదనే విషయం మనం అందరం గమనించాలి. అదేవిధంగా ఈరోజు నిన్న జరిగిన తాండూరు ఆడపడుచు, తాండూరు ప్రాంతంలోని ప్రజలందరూ కూడా మా ఇంటి ఆడవిల్లగా భావించే సబితమ్మను ఏదైతే
ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అవాక్కులు చవాకులు పేలి ఒక అవమానపరిచే విధంగా మాట్లాడినరో దానికి తాండూరు ప్రజలు మీకు త్వరలోనే బుద్ధి చెప్తారనే విషయం మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అందుకే ఈరోజు రాష్ట్ర రైతాంగం అంతా కూడా కంటతడి పెడుతుందో ఈరోజు నిన్నటి సంఘటన వల్ల గౌరవ మాజీ మంత్రి వాళ్ళు సబితమ్మనే కాకుండా యావత్ తెలంగాణ మహిళా లోకం కూడా కంటతడి పెడుతున్నదనే విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఈ యొక్క రాజ్యంలో మన యొక్క తాండూరు ఆడబిడ్డగా రక్షణ లేకుండా పోతుంది. ఒక సీఎం స్థాయి ఒక వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పక చేతగాక సభను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు తప్పితే అలాంటి ఏమి లేదు. వారు చెప్పే సమాధానం ఓపికటంగా లేదు. ఈరోజు ఆడపిల్లల ఉసురు ఊకేనే పోదు. సీఎం గారు దయచేసి మీరు నిండు సభలో మీరు తప్పకుండా ఈరోజు క్షమాపణ కోరాలని మేము తాండూరు బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు కోరుతా ఉన్నాము. లేకుంటే ఈ యొక్క ఉద్యమాన్ని మేము మొత్తం చాలా పెద్ద ఎత్తున తీసుకొని వెళ్ళి మీ యొక్క బండారాన్ని బయట పెడతాం. ఈరోజు మీరు చెప్పిన సంక్షేమ పథకాలను ఇమ్మని చెప్తే కనీసం సంక్షేమ పథకాలు ఆడవారికి ఇప్పటి వరకు ఒక దాదాపు తాండూరు పట్టణంలోనే 3000 పెళ్లిళ్ళు జరిగినాయి. కానీ మీరు ఇచ్చేది కేవలం 1,00,000 రూపాయలే. ఒక్క తులం బంగారం ఎక్కడ పోయినా అడిగితే కేసులు జూటా కేసులు పెట్టడం ఒకటి, అడిగితే నిండు సభలో వారికి అవమానపరచడము తప్పితే మీరు చేసేది సమానం లేక అడ్డగోల హామీలు ఇచ్చి అధికారంలో వచ్చి మీరు హామీలు పూర్తి చేయకపోవడం వల్లనే ఈ యొక్క సమాధానం చేత కాకుండా మీరు చేసే ఈ యొక్క అరాచకాన్ని తప్పకుండా మేము ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజల తరఫున కోట్లాడతాము, ప్రజల వెంబడి ఉంటాం. కాబట్టి తప్పకుండా మీ యొక్క గద్దె దిగే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలుపుతున్నాం. ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సీఎం డౌన్ డౌన్, సీఎం క్షమాపణ చెప్పాలి, సీఎం క్షమాపణ చెప్పాలి, సీఎం క్షమాపణ చెప్పాలి, సీఎం క్షమాపణ చెప్పాలి, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సీఎం డౌన్ డౌన్, సీఎం క్షమాపణ చెప్పాలి, సీఎం క్షమాపణ చెప్పాలి, సీఎం క్షమాపణ చెప్పాలి, సీఎం క్షమాపణ చెప్పాలి, సీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్.
CT Cable.